హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు గాంధీ మందడి విరచిత అంశంగా భూమిని కాపాడితే భూమి మనల్ని రక్షిస్తుంది అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. భూమిని కాపాడితే భూమి మనల్ని రక్షిస్తుంది, గాంధీ మందడి విరచితం. ఇక వినండి. మీరు అంటే మనం నిలబడి ఉన్నది ఒక జీవించి ఉన్న సజీవ వ్యవస్థపై. ఇది 4.5 బిలియన్ సంవత్సరాలుగా శ్వాస తీసుకుంటుంది. అది మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. 1970లో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ లవలాక్ ఒక విప్లవాత్మక ఆలోచన ప్రతిపాదించాడు. ఆ సమయంలో మొత్తం శాస్త్రీయ సమాజం అతనిపై నవ్వింది. ఆ ఆలోచనను అతను గైయా హైపోథీసిస్ అని పిలిచాడు. భూమి అనేది జీవులను మోసే ఒక నిర్జీవ పదార్థం కాదు అని అతను చెప్పాడు. భూమి తానే జీవం అని చెప్పాడు. వాయుమండలం, సముద్రాలు, నేల, ఉష్ణోగ్రత ఇవి ఏవీ యాదృచ్ఛికం కావు. భూమి అనే ఈ గ్రహం సజీవంగా ఉండి తనను తాను నియంత్రించుకుంటుంది. మన శరీరం తన ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటుందో అలాగే మనకు వేడి పెరిగితే చెమట పడుతుంది, చలి పెరిగితే వణికిపోతాం. మన శరీరం మన అనుమతి కోసం ఎదురు చూడదు. అది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వయంగా తనను తాను సరిచేసుకుంటుంది. లవలాక్ చెప్పింది ఏమిటంటే భూమి కూడా అలాగే చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగితే అడవులు పెరిగి దానిని గ్రహిస్తాయి. సముద్రం ఎక్కువ ఆమ్లత్వం పొందితే పుట్రాలు, అదే షెల్ నిర్మాణ జీవులు కాల్షియంను తీసుకొని దానిని లైమ్ స్టోన్గా మార్చుతాయి. భూమి ఉపరితలం వేడెక్కితే మేఘాలు ఏర్పడి సూర్యకాంతిని ప్రతిఫలించి వేడిని అడ్డుకుంటాయి. ఈ గ్రహం భూగ్రహం 4.5 బిలియన్ సంవత్సరాలుగా తన సొంత నియంత్రణ వ్యవస్థతో నడుస్తుంది. అది ఎలా పనిచేయాలో ఎవరు మాన్యువల్ ఇవ్వలేదు, ఎవరు ఇంజనీరుగా పనిచేయలేదు, ఎవరు అనుమతి ఇవ్వలేదు. ఇది 5 భారీ వినాశక సంఘటనలను ఎదుర్కొన్నది. భూమి మహాగ్రహ శకలాలను ఢీకొనుట వల్ల సముద్రాలు ఆవిరైపోయిన కాలాన్ని దాటింది. అలాగే ద్రవలావాతో నిండిన గోళాన్ని వర్షారణ్యాలు, పగడపు తీరాలు పుట్టే స్థాయికి మార్చుకుంది. ఆ తర్వాతే మనుషులం మనం జీవజాలంగా వచ్చాము. గత 200 సంవత్సరాల్లో భూమిని మనం జీవుల మధ్య సంబంధంగా కాకుండా ఒక వనరుగా చూసాం. దాని రక్తాన్ని తోడేస్తూ ఆయిల్ అని పిలిచాం. దాని చర్మాన్ని చీల్చటం, గనులు తవ్వడం అని పిలిచాం. దాని ఊపిరితిత్తులను కాలుష్యంతో నింపి దాన్ని ప్రగతి అని పిలిచాం. భూమికి జ్వరం వచ్చినప్పుడు, అదే వేడెక్కిపోయినప్పుడు ఆ జ్వరం నిజమేనా అని మనం వాదించాం. మీరు ఎప్పుడైనా 102 జ్వరంతో ఉన్న వ్యక్తిని చూసి నీకు నీ జ్వరం నమ్మకం లేదు అంటారా? కానీ మనం అదే పని మొత్తం భూమి విషయంలో చేశాం. మిస్టర్ లవలాక్ అర్థం చేసుకున్నది చాలామంది ఇప్పటికి అర్థం చేసుకోలేదు. భూమిని మనం రక్షించాల్సిన అవసరం లేదు. భూమి అణుబాంబు కూడా చిన్న పేరులాగా కనిపించే సంఘటనలను దాటింది. గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్. ఆ సమయంలో సయానో బ్యాక్టీరియా అనే జీవులు వాయుమండలాన్ని ఆక్సిజన్తో నింపాయి. ఆ సమయంలో ఆక్సిజన్ చాలా జీవాలకు విషంగా మారి వాటిని నాశనం చేసింది. మీరు ఇప్పుడు శ్వాస తీసుకుంటున్న ఆ ఆక్సిజన్ ఒకప్పుడు భూమి చరిత్రలోనే అత్యంత ప్రమాదకర కాలుష్యంగా ఉండేది. భూమి తట్టుకుంది, జీవం మళ్ళీ పుట్టింది.
కొత్త జీవులు ఆ విషాన్ని శ్వాసించగలిగేలా మారాయి. ఇది మళ్ళీ జరుగుతుంది. భూమి మనం లేకపోయినా నిలుస్తుంది. మరి ప్రశ్న, భూమి మన వల్ల బతుకుతుందా లేదా అని కాదు, భూమి ప్రతిస్పందన వల్ల మనం బతుకుతామా అనేది. ఎందుకంటే ఈ గ్రహం చర్చలు చేయదు. ఒక వ్యవస్థను చాలా దూరం నెట్టితే అది సరిచేసుకుంటుంది. అది మెల్లగా కాదు, అది హెచ్చరికలు పంపదు. అది హిమయుగాలను తెస్తుంది, ప్రళయాలను తెస్తుంది, వినాశనాలను తెస్తుంది, తర్వాత మళ్ళీ ప్రారంభిస్తుంది. భూమి బలహీనమైనది కాదు, మనమే దాని మీద ఉన్న బలహీనమైన వాళ్ళం. భూకంపాలు జరిగే ప్రదేశాల్లో గాజు గోపురాలు కట్టింది మనమే, సముద్ర మట్టానికి కింద నగరాలు నిర్మించింది మనమే. తర్వాత భూమి కంపిస్తే, నీరు పెరిగితే ఆశ్చర్యపోయేది కూడా మనమే. మనం ఈ గ్రహం యజమానులం కాదు. మనం కేవలం ఉచితంగా, తాత్కాలికంగా ఈ గ్రహంపై నివసిస్తున్న వాళ్ళం. ఈ ఇంటి యజమాని భూమి. దాని సహనం కోల్పోతున్నది నేడు. భూమికి ఉద్యమం అవసరం లేదు. మనం మర్చిపోయిన ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మనము ప్రకృతి నుంచి వేరు కాదు, మనమే ప్రకృతి. మనం ప్రకృతిలో భాగం. మనం భూమిపై ప్రకటించిన యుద్ధం, మనపై మనం ప్రకటించిన యుద్ధమే. నీటిని విషపూరితం చేస్తూ మీ రక్తం పరిశుభ్రంగా ఉంచలేరు. అడవులను కాల్చి మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోలేరు. భూమిని పాడు చేసి మీ ఆహారాన్ని పరిశుద్ధంగా ఉంచలేము. మీరు భూమికి చేసే ప్రతి పని మీ శరీరానికి చేసినట్లే. మీరు భూమిపై లేరు, మీరే భూమై ఉన్నారు. ఎస్, యు ఆర్ ది ఎర్త్. ఇది చెప్పడానికి భూమికి మిగిలిన మార్గాలు తగ్గిపోతున్నాయి. అంతే. భూమి సకల జీవుల ఉమ్మడి ఆస్తి. భూమి రక్షణే స్వీయ రక్షణ. మరి పట్టణాలు, నగరాలు నిర్మించటం, వాటి పేరున పంట పొలాలు నాశనం చేయటం, నీ శరీరంపై నువ్వే గాయాలు చేసుకోవడమే. అభివృద్ధి పేరుతో అడవులు నరకడం, నీ కాళ్ళు నువ్వే నరుక్కోవడమే. బాంబులు పేల్చి, ఫ్యాక్టరీ పొగలు పెట్టి వాతావరణాన్ని కలుషితం చేయడం, నీ ఊపిరితిత్తులను నువ్వే కాల్చుకోవడం. వివిధ కలుషితాల ద్వారా నీటిని కలుషితం చేయడం, నీ గొంతులో నువ్వు విషం పోసుకోవడమే. లక్షలాది రకాల జీవుల వినాశనం జరుగుతున్నది, అంతరించిపోతున్నాయి. దాని పర్యవసాన ప్రభావం భూమిపై పడడం వల్ల భూమి ప్రతిస్పందిస్తుంది. వివిధ రోగకారక వైరస్, బ్యాక్టీరియాలు పుట్టుకొస్తాయి. మానవాళి వినాశనం జరుగుతుంది. భూమిని కాపాడండి, భూమి మిమ్మల్ని కాపాడుతుంది. బ్రతకడానికి ఆహారం, ఆరోగ్యం ముఖ్యం. కంప్యూటర్లు, ఏసీలు, కార్లు, మేడలు, నగలు ఓకే, కానీ అవన్నీ ఉండి మంచి నాణ్యమైన ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం లేకుంటే బ్రతికి ఉన్న మనుషులం మనం చచ్చినట్లే కదా. బియ్యం తినగలం, బంగారం తినలేం కదా అంటూ గాంధీ మందడి వారు హెచ్చరించినటువంటి భూమిని కాపాడితే భూమి మనల్ని రక్షిస్తుంది అనే సందేశాత్మక అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.